హలో, హలో. నమస్తే. నేను ఫహీమ్‌ని. మా యూట్యూబ్ ఛానల్ యాజ్రేట్ ఫైజా. ఈరోజు మీ ముందుకు బొలెరో తీసుకువచ్చాము. ఏదైతే మహీంద్రా వాళ్ళు ఉంటుందో బొలెరో పికప్ అండి. ఇది చాలా బాగుంటుంది బండి కూడా పచ్చి సరుకుకి. ఏదైతే మన బెంగుళూరులో ఉండే జిఎస్ నాయుడు గారు ఆయనైతే ఈ వెహికల్ మన కాడికి తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా 4 ఇయర్స్ బ్యాక్ తీసుకువచ్చారు. ఇంక ఇది రెండో వెహికల్ అతనికి. ఈ వెహికల్‌ని మనం బొలెరో బాడీని ఆ కంపెనీ బాడీని అలాగే ఉంచేసి కాకపోతే తిరగదిప్పించి కింద ఛానల్స్ వేసి 75/40 ఛానల్స్ వేసి బాగా దిట్టంగా తయారు చేసి ఆ బాడీ మళ్ళీ దాని మీద కరెక్ట్గా మళ్ళీ ఇంకో హైటెక్ బాడీ లాగా అదేవిధంగా షీట్ తీసేసుకునేసి జింక్ షీట్ జేఎస్డబ్ల్యూ జింక్ షీట్ తీసుకునేసి ఆ బొద్దులు అయితే ఏర్పాటు చేసి ఆ బొద్దులు దాని మీద ఫిట్టింగ్ చేస్తాం. సైడ్లు సపోర్ట్ల కోసం జీపీ 40/40 జీపీ ఏర్పాటు చేసుకుంటాం. తర్వాత దాని యథాప్రకారంగా అయితే మనం పైన పైపులు వేసుకునేసి జింక్ రౌండ్ పైపులు ఎక్కువ అంటే ఐస్ వాటర్లో ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ బండి స్పెషాలిటీ ఏంటంటే వెనకాల కానీ కింద కానీ మొత్తం ఎస్ఎస్ షీటు మన లోపల ప్యాకప్ చేసేసాం. అంటే ఉప్పు నీళ్ళు కానీ ఐస్ వాటర్ కానీ ఎటువంటి ఏం వేసుకున్నా కూడా బాడీకి అయితే డ్యామేజ్ లేకుండా పక్కా 5 ఇయర్స్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా 5 ఇయర్స్ పక్కా వస్తుంది. ఇందువల్ల ఏంటంటే దీన్ని చూడండి గ్రిప్ కోసం కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా ఇచ్చాము. దీనికి కూడా టూల్స్ బాక్స్ వగేరా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇంకా ముందు క్యారర్ అయితే దీన్ని కొద్దిగా మాడిఫై చేసాం. దీంట్లో యాక్చువల్గా మేము పైపులతో వేయాలనుకున్నాం. కాకపోతే ఇప్పుడు డిజైన్ మారింది కాబట్టి లేటెస్ట్గా ఆ క్యారేజ్ కొద్దిగా మార్పు చేశాను. అది మళ్ళీ చూపిస్తాను మీకు. వెనకాల డోర్ మీద కూడా ఎస్ఎస్ షీట్ వేసేసి స్టే బద్దీలు అయితే వేసేసాము. ఇంకా చూడండి లోపల ఎస్ఎస్ 2mm షీట్ వేసేసుకుంటాం. బాడీకి సైడ్ వచ్చేపాటికి కంపెనీ బాడీకి 1.5 థిక్నెస్లో ఉండే ఎస్ఎస్ షీట్ వేసేసుకుంటాం. ఏదైతే ఎస్ఎస్ షీట్ అంటే మన ఇంట్లో మనం భోజనం చేసే పాత్రలు ఉంటాయో అటువంటి షీట్ అనమాట. ఇది డల్ ఫినిషింగు చాలా బాగుంటుంది. అసలు అది అరిగిపోవడం అనేది జరగదు. కాకపోతే నీళ్లు పోవడానికి 2 హోల్స్ కూడా ఏర్పాటు చేసాం. పైపులు పెట్టేసాం. చూడండి కంఫర్ట్ఫుల్గా చాలా కన్సీల్డ్ వెల్డింగ్ ఎక్కడ లీక్ రాకుండా బాగా పర్ఫెక్ట్గా వెల్డింగ్ కూడా చేస్తాం. ఎక్స్రే వెల్డింగ్ లాంటిది అనుకోండి. మొత్తానికైతే బాడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెయింటింగ్ కోసం రెడీ చేస్తూ ఉంటాం. పెయింటింగ్ అయిపోయినాక మళ్ళీ వెంటనే స్టిక్కరింగ్ కూడా అప్పటికప్పుడు వేయించాం. స్టిక్కరింగ్ చాలా సింపుల్ వేయించాము. చూడండి ఆర్ఆర్ ఫుడ్స్ ఇది నెల్లూరు టు బెంగళూరు డైలీ తిరగద్దండి. డైలీ కంటిన్యూషన్ తిరగద్ది. చూడండి ఈ విధంగా సైడ్ నిచ్చెన కానీ ఆ బార్డర్ కానీ ఈ విధంగా అయితే మేమైతే ఏదైతే పైన పైపులు వాడామో 40 రౌండు వాటికి ఒక కలరు. బండి అందంగా ఉండాలి కాబట్టి అది మన చాయిస్. మనం ఆ బార్డర్ ఏ విధంగా వేసుకోవచ్చు. అది మనం ఆయన ఐడియా ప్రకారం చేసుకుంటూ ఉంటాం. కస్టమర్ కూడా హ్యాపీ అవ్వాలా మనం చేసిన పనికి మనం చేసిన పెయింటింగ్కి. కస్టమరు సాటిస్ఫై మనకు ముఖ్యం. చాలా బాగా వచ్చింది బండి కూడా. చూడండి వెనకాల మెట్లు లాంటిది ఏర్పాటు చేసాం. ఈ పక్క స్టాప్ బోర్డు తర్వాత ప్రొసీడ్ బోర్డు అన్నీ కూడా పెట్టేసాం. వెనకాలంతా అది ఎస్ఎస్ రేక్ అండి. ఈ సైడ్లో మటుకు కంపెనీ బాడీ లోపల ఎస్ఎస్ రేక్ వేసేసాం. పైన మటుకు జేఎస్డబ్ల్యూ షీటు. అది మంచి మన్నికైన పెయింట్ కూడా వేయించుకోవడం జరగద్ది. పెయింట్ కూడా జింక్ ప్రైమరు, తర్వాత బేసు, తర్వాత ఫిల్లరు, మడ్డి, తర్వాత ఫినిషింగ్ ఇన్నిసార్లు వేసుకుంటాను అనమాట. దానివల్ల టూల్ బాక్స్ కూడా బ్రహ్మాండం కూడా వచ్చింది. టూల్ బాక్స్ హైలైట్ చేసాము. చిలక పచ్చ కలర్ వేసేసి ఇంకా ప్లాట్ఫామ్ అయితే బ్లాక్ కలర్ వేసేసాం. ఎస్ఎస్ షీటు మొత్తం కంప్లీట్ చేసేసుకునేసి బండి అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వినాయక చవితి కాబట్టి కస్టమర్ కూడా డెలివరీ ఇచ్చేసాం. ఆయన చాలా చాలా హ్యాపీ అయ్యారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ కోళ్ళ బళ్ళు, గుడ్లు బళ్ళు, ఈ క్యాట్ ఫిష్, మిల్క్ వాటర్స్, కొన్ని వాటర్ బళ్ళు కూడా చేస్తూ ఉంటాం. చాలా బాగా వచ్చింది బండి. కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అయిపోయారు. ఇది సైడ్ మిర్రర్ల కోసం ఎక్స్ట్రా మిర్రర్లు ఏర్పాటు చేసాం. ఎందుకంటే బండి ఎడలిపోయినప్పుడు ఇప్పుడు ఉండే వాల్వ్ అద్దాలు పెట్టేసుకుంటే లాంగ్ షాట్ కూడా కనబడుతూ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.